గత 4 రోజులుగా రూప్ కుమార్ యాదవ్ గారు నేను అభివృద్ధికి అడ్డుగా ఉన్నానని, అవినీతి చేశానని మాట్లాడుతున్నాను. నా మీద ఇవన్నీ అనడం జరుగుతుంది. నేను అభివృద్ధికి అడ్డుగా ఉంటే ఎంతో గొప్పగా పొదల్కూరు రోడ్ డివైడర్, సెంట్రల్ లైటింగ్, గ్రీనరీ ఎలా వచ్చిందో చెప్పాలని అడుగుతున్నాను. మంత్రివర్యులు నారాయణ గారు కూడా విఆర్ స్కూల్కి 10 బస్సులు, ఇంకొన్ని డెవలప్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా నా ప్రమేయం లేకుండా జరిగాయా? స్మార్ట్ బజార్ దాదాపు 200 కుటుంబాలకి ఉపాధి కల్పిస్తున్నామని గొప్పగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దానికి పర్మిషన్స్, శాంక్షన్స్ ఇవ్వకుండానే అవన్నీ జరిగాయని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో డెవలప్మెంట్ యాక్ట్, పార్కులు, రోడ్లు, ఇలా ఎన్నో డెవలప్మెంట్ యాక్ట్స్. రూప్ కుమార్ యాదవ్ గారు ఫైల్స్ ఆగుతున్నాయని కూడా చెప్పారు. నా దగ్గరికి ఫైలు ఎప్పుడు వచ్చింది? అధికారులు తీసుకొచ్చి నాకు ఇచ్చిన డేట్, నా దగ్గర నుంచి వెళ్ళిన టైము 2 కూడా నా దగ్గర తీసుకొచ్చిన ఫైల్స్ ఉన్నాయి. నాకు ఎప్పుడు తీసుకొచ్చి ఇచ్చారు, మళ్ళీ నేను ఎప్పుడు వాళ్ళకి పంపించాను, డేటు, సైను, ఇది అధికారి సైన్. నా దగ్గర తీసుకొచ్చిన ఫైల్, తీసుకొచ్చినటువంటి అధికారి సైన్ రండి, మీకు నేను చూపిస్తాను. నా దగ్గర ఫైల్స్ ఆగాయని చెప్తున్నాను. నా మీద అవిశ్వాసం తీర్మానం పెట్టిన సంతకాలు చేసినటువంటి కార్పొరేటర్ల మనస్సాక్షికే తెలుసు నేనంటే ఏంటో అని. మమ్మల్ని పరోక్షంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు, మేము పడుతూనే ఉన్నాం. మాతో తిరిగే సిరాజ్ అనే అబ్బాయి వయసు చాలా చిన్న వయసు. వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా పేద కుటుంబం. కేవలం నాతో తిరుగుతున్నాడని ఆ అబ్బాయిని అలా చేయడం అన్నది కరెక్ట్ కాదని నేను శ్రీధర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. సామాన్య కుటుంబానికి చెందిన వాళ్ళ మీద ఇలాంటి బల ప్రదర్శనలు చేయడం అన్నది కరెక్ట్ కాదని నేను తెలియజేసుకుంటూ, ఈరోజు నా గిరిజన నాయకులకి నేను వాళ్ళ గిరిజన బిడ్డని అని నాకు ఈరోజు ఇంత మా గిరిజన నాయకులు కానీ గిరిజన కుటుంబాలన్నీ కూడా నాకు నాకు అండగా నిలిచినందుకు, నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా వారందరి ఆశీస్సులు నా మీద ఉన్నందుకు వారందరికీ కూడా నేను చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.